వెల్కమ్ టు సినిమా బజార్. నేను మీ యాంకర్ హాసిని. టుడే సినిమా బజార్ ఫిలిం న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. తాజా సినిమా వార్తలు, గాసిప్స్, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్, సినిమా రివ్యూలు మరియు స్పెషల్ ఇంటర్వ్యూలు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రిలీజ్కి ముందే మా సినిమా బ్రేక్ ఈవెన్ అయింది. సక్సెస్ మీట్లో క్రియేటర్ సంపత్ నంది తమన్నా భాటిగా తొలిసారిగా నాగసాధు పాత్రలో మెప్పించిన ఒదేలాటు ఒదేలే రైల్వే స్టేషన్ సీక్వెల్గా 17న గ్రాండ్గా రిలీజ్ అయి హిట్ టాక్తో దూసుకుపోతుంది. అశోక్ తోజా డైరెక్షన్, సంపత్ నంది సూపర్విజన్, మధు క్రియేషన్స్, సంపత్ నంది డ్రీమ్ వర్క్ నిర్మాణం, హెబ్బా పటేల్, వశిష్ఠ ఎన్ సింహ కీలక పాత్రలు థియేటర్లో శివుడి దర్శనం కలిగించిన సినిమా ప్రేక్షకుల నుంచి డివైన్ ఫీడ్బ్యాక్ అందుకుంది. నిర్మాత మధు ప్రేక్షకుల స్పందనే మాకు ముఖ్యం, రివ్యూస్ కన్నా ప్రజల మాటే గొప్పది. దర్శకుడు అశోక్ మంచి సినిమా మౌట్ టాక్తో పెరుగుతుంది. అదే జరుగుతుంది. వశిష్ఠ థియేటర్లో ఆడియన్స్ శివుడికి దండం పెడుతున్నారు అంటే ఇదో డివైన్ సినిమానే. సంపత్ నంది ఈ సినిమా స్ఫూర్తి పరమశివుడు, తమన్నా నటన విశిష్టం. వశిష్ఠకు తెలుగు సినిమా నెత్తిన పెట్టుకుంటుంది. సమాధి శిక్ష సీన్ క్లైమాక్స్ 20 నిమిషాలు హైలైట్ అని చెప్పాలి. ప్రసాద్ ల్యాబ్, సీజీ టెక్నిక్స్, మ్యూజిక్ బై అజనీష్, డిపిఓ సౌందరరాజన్, ఎడిటింగ్ బై అవినాష్, ఆర్చ్ బై రాజీవ్ నాయర్, ఫైట్స్ బై వెంకట్, స్పెషల్ అటెండెన్స్ ప్రభావతి, గగన్, పూజా, సిరి, నవీన్, శ్రియా, శంకర్ సురేష్. సంపత్ నంది మాటల్లో ఈ సినిమా నా జీవితంలో మిరాకిల్స్కి కారణం. శివుడే రాయించాడు. మాకు వచ్చిన ప్రతి రూపాయి దేవుడి ప్రసాదం. సినిమా బడ్జెట్ చిన్నదే కానీ విజన్ పెద్దది. ఇంకా చూసిన వారు థియేటర్స్కి వెళ్లి శివదర్శనం పొందండి అంటూ తెలిపారు. జంధ్యాల యూవీ స్టైల్లో ఇంద్రగంటి మార్పుతో రూపొందించిన సారంగపాణి జాతకం చాలా కాలం గుర్తుండిపోతుంది. నిర్మాత శివలింక కృష్ణప్రసాద్. శ్రీదేవి మూవీస్ బ్యానర్పై శివలింక కృష్ణప్రసాద్ నిర్మాణంలో మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సారంగపాణి జాతకం ఏప్రిల్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రియదర్శి, రూపా కొడవాయిర్ జంటగా నటించిన ఈ చిత్రం పూర్తిస్థాయి కామెడీ ఎంటర్టైనర్గా రూపొందింది. ఈ సందర్భంగా నిర్మాత శివలింక మీడియాతో మాట్లాడుతూ ఈ సినిమా ద్వారా తనకు కోరికగా ఉన్న ఫుల్ లెంగ్త్ కామెడీ మూవీ చేసే అవకాశం దక్కిందన్నారు. జంధ్యాల యూవీ తరహా వినోదం ఇంద్రగంటి మార్క్ స్టైల్లో కలిసి అందించామని చెప్పారు. జెంటిల్మెన్, సమ్మోహనం తరహాలో మళ్ళీ ఇంద్రగంటి మోహన కృష్ణతో హ్యాట్రిక్ హిట్ ఇవ్వబోతున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి యువతతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కనెక్ట్ అవుతారని చెప్పారు. మొదటి భాగం పూర్తిగా కామెడీతో సాగుతుందని, రెండో భాగం సస్పెన్స్తో నింపబడినప్పటికీ హాస్యాన్ని కొనసాగించేదిగా ఉంటుందని చెప్పారు. కథలు, పాత్రలు అవసరానికి అనుగుణంగా రావడం వల్ల ఎక్కడా బోర్ కనిపించదని అన్నారు. వెన్నెల కిషోర్, వైవాహర్ష, నరేష్, అవసరాల శ్రీనివాస్ వంటి నటులు తమ పాత్రతో మెప్పించబోతున్నారని వెల్లడించారు. ప్రియదర్శి ఈ సినిమాకు 100% న్యాయం చేశారని పేర్కొన్నారు. కోర్టు సినిమాతో సీరియస్ ఇమేజ్ తెచ్చుకున్న ఆయన ఈ సినిమాతో మాత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని నవ్విస్తారని తెలిపారు. సమ్మోహనం లాంటి ప్రేమ కథలు, జెంటిల్మెన్ లాంటి థ్రిల్లర్లు తెరకెక్కిన ఇంద్రగంటి గారి కామెడీ టైమింగ్ ఈ సినిమాలో నెక్స్ట్ లెవెల్లో ఉందని తెలిపారు. ప్రత్యేక అతిథుల సమక్షంలో అమర్దీప్ చౌదరి నటిస్తున్న విజన్ మూవీ మేకర్స్ వారి సుమతి శతకం అమరావతిలో ఘనంగా ప్రారంభం. విజన్ మూవీ మేకర్స్ నిర్మాణంలో సుమతి శతకం అనే కొత్త ప్రాజెక్టును కొమ్మలపాటి శ్రీధర్ సమర్పణలో ప్రారంభించారు. ఎంఎం నాయుడు దర్శకుడిగా పరిచయం కాబోతున్న ఈ చిత్రంలో బిగ్ బాస్ ఫేమ్ అమర్దీప్ చౌదరి మరియు శైలీ చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ యూత్ఫుల్, ఎంగేజింగ్, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రాన్ని అమరావతిలోని వైకుంఠపురం విలేజ్ టెంపుల్లో ఘనంగా ప్రారంభించారు. పెనకురపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ముహూర్తం షాట్కు క్లాప్ కొట్టగా వెన్న సాంబశివారెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. కథను బండారు నాయుడు అందించగా సుభాష్ ఆనంద్ సంగీతం అందిస్తున్నారు. హాలస్వామి సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు మరియు సురేష్ వెన్నిన్నకోట ఎడిటర్గా పనిచేస్తున్నారు. తారాగణం అమర్దీప్ చౌదరి, సాయిలీ చౌదరి, టేస్టీ తేజ తదితరులు. నవనీత్ చంద్ర, లోకేష్ అజ్బుల్, అజ్మల్ ఖాన్, రియా హరి, ఏఆర్ ఎంటర్టైన్మెంట్స్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ 11 క్రియేటికల్ హక్కులను సొంతం చేసుకున్న రుచిట ఎంటర్టైన్మెంట్ ఎన్ సుధాకర్ రెడ్డి మే 16న రిలీజ్. రుచిట ఎంటర్టైన్మెంట్ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ఎన్ సుధాకర్ రెడ్డి 11 సినిమా థియేటికల్ హక్కులను సొంతం చేసుకున్నారు. నవీన్ చంద్ర హీరోగా నటించిన ఈ బైలింగ్వల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమా ఈ వేసవిలో ప్రేక్షకులకు అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. లోకేష్ అజ్లుస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రియా హరి కథానాయికగా నటించగా అభిరావి, రవివర్మ, కిరీటి రామరాజు కీలక పాత్రలో నటించారు. కార్తిక్ అశోకన్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు. శ్రీకాంత్ ఎన్బి ఎడిటర్గా పనిచేశారు. ఈ సినిమా మే 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో విడుదల కానుంది. ఎమోషన్స్ దూకుడుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. స్టార్ హీరో విజయ్ దేవరకొండ చేతుల మీదుగా అవార్డు విన్నింగ్ మూవీ ముత్తయ్య నుంచి సినిమాల యాక్ట్ జేజీ సాంగ్ రిలీజ్. త్వరలో రిలీజ్కు రాబోతున్న ముత్తయ్య
కె సుధాకర్ రెడ్డి, అరుణ్ రాజ్, పూర్ణచంద్ర, మౌనికా బొమ్మ ప్రధాన పాత్రలో నటించిన అవార్డు విన్నింగ్ మూవీ ముత్తయ్య తాజాగా మరింత ఆసక్తి రేపుతుంది. కె సుధాకర్ రెడ్డి, అరుణ్ రాజ్, పూర్ణచంద్ర, మౌనికా బొమ్మ ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమాను భాస్కర్ మౌర్య తెరకెక్కించగా వంశీ కారుమంచి, బృందా ప్రసాద్ నిర్మించారు. త్వరలో ఈ చిత్రం ఈటీవీ విన్లో ప్రీమియర్ కానుంది. ఇందులో కొత్త పాట సినిమాల యాక్ట్ జేజీని విజయ్ దేవరకొండ లాంచ్ చేయడం హైలైట్. తన కళల కోసం పోరాడే ప్రతి ఒక్కరిని ప్రేరేపించేలా ఈ పాట సాగుతుంది. అశోక్ రోడికి సంగీతం అందించగా భాస్కర్ మౌర్య రాసిన ఈ పాటను చిన్నా కే గాత్రంతో జీవాంతం చేశారు. డాన్స్ చేస్తావా, డైలాగ్ చెప్తావా, ఓపికంత కూడబెడతావా అంటూ ముత్తయ్య పాత్ర పట్ల ఆసక్తి రేకెత్తిస్తుంది. రాణి ముఖర్జీ మర్దాని 3 ఫస్ట్ లుక్ ఫిబ్రవరి 27, 2026 గ్రాండ్గా రిలీజ్. యాష్రాజ్ ఫిల్మ్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న మర్దాని 3 గురించి క్రేజీ అప్డేట్ వచ్చింది. రాణి ముఖర్జీ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 20న విడుదల కాబోతుంది. పాపులర్ పోలీస్ ఫ్రాంచైజీగా నిర్మిస్తున్న మర్దాని సిరీస్లో ఇది 3వ భాగం. మహిళా కాప్ శివాజీరాయ్గా రాణి మరోసారి ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యారు. హోలీ పర్వదినం మార్చి 4 నేపథ్యంలో చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా మర్దాని 3ని విడుదల చేయబోతున్నారు. ఈ మేరకు విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఆ నిర్మాత నాతో దారుణంగా ప్రవర్తించాడు. విద్యాబాలన్ తాజా వార్తలు నిజంగా చాలా బాధాకరంగా ఉన్నాయి. బాలీవుడ్ లాంటి పెద్ద ఇండస్ట్రీలో ఇలా ఉన్నత స్థాయిలో ఉన్న ఒక నటి కూడా ఈ రకంగా అనుభవాలు చెప్పడం ఇంకా ఇండస్ట్రీలో ఉన్న సమస్యలపై దృష్టి ఆకర్షిస్తుంది. ఆమె చెప్పిన ప్రతి మాట వెనుక ఎంతో బాధ, కష్టం కనిపిస్తుంది. ఒక నిర్మాత అసభ్యంగా ప్రవర్తించడం, ఆమెపై మాటల దాడి చేయడం వల్ల ఆమెకు ఎలాంటి మానసిక క్షోభ కలిగిందో, 6 నెలలు అద్దంలో నా ముఖం కూడా చూసుకోలేకపోయాను అన్న ఆమె మాటలు చాలా గొప్ప వేదనను వ్యక్తపరుస్తున్నాయి. బాడీ షేమింగ్, కాస్టింగ్ కౌచ్, అనవసరమైన విమర్శలు ఇవన్నీ ఇండస్ట్రీలో సిస్టమాటిక్గా జరిగే సమస్యలే. విద్యాబాలన్ ఓ ప్రముఖ నటి అయ్యాక కూడా ఈ సమస్యలు ఎదుర్కొన్నారని చెప్పడం ఎంతో ధైర్యంతో కూడుకున్న విషయం. ఈ వ్యాఖ్యలు భవిష్యత్తులో ఫిల్మ్ ఇండస్ట్రీ మార్పుకు దారి తీయాలని పవన్ వాటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా? పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇది ఖచ్చితంగా మంచి వార్తే. చాలా కాలంగా వాయిదా పడుతూ వచ్చిన హరిహర వీరమల్లు ఎట్టకేలకు రిలీజ్కు దగ్గర పడుతుండడం విశేషం. మెగాస్టార్ స్థాయిలో ఉన్న పవన్ నుంచి పీరియాడిక్ రియాక్షన్ డ్రామా వచ్చినప్పుడు ఫ్యాన్స్ అంచనాలు ఆకాశాన్ని తాకడం కామనే. ఇక పవన్ చేయాల్సిన చివరి షెడ్యూల్ పూర్తయిన వెంటనే మే 2 లేదా 4వ వారంలో సినిమా థియేటర్లోకి వచ్చే అవకాశం ఉండడం ఫ్యాన్స్కి పండుగ అంటారు. పవన్ కళ్యాణ్కు ఒక సాహసిక యోధుడి లుక్లో చూడడం ఓ క్రేజే. పైగా కీరవాణి మ్యూజిక్, అది సినిమా సౌండ్ ట్రాక్ ఒక గొప్ప ప్లస్ అవుతుంది. బాబీ డేల్ విలన్గా రావడం కూడా ఆసక్తికరంగా ఉంది. ఇటీవల అతని యాక్టింగ్కు మంచి మార్కులు పడుతున్నాయి. ఈ పర్ఫార్మెన్స్ ఇందులో ఎలా ఉంటుందో చూడాలి. నిధి అగర్వాల్ హీరోయిన్గా ఉన్న ఆమెకు కూడా మంచి బ్రేక్ అనే కావచ్చు. అంతేకాక ఓజీ కూడా దగ్గరలో ఉంది. కాబట్టి పవన్ అభిమానులు 2 భారీ సినిమాలను బ్యాక్ టు బ్యాక్ ఎంజాయ్ చేయగల అవకాశం ఉంది. కోర్టులో ఆ సీన్ పెట్టి ఉంటే బాగుండేది. పరుచూరి గోపాలకృష్ణ గారు చెప్పిన వ్యాఖ్యలు చూస్తే ఆయన నిజంగా సినిమా పట్ల ఎంత లోతుగా ఆలోచించారో అర్థమవుతుంది. కోర్టు స్టేట్ వర్సెస్ ఎనోబడి వంటి సినిమాలు చిన్న బడ్జెట్తో వస్తున్నాయి. ఇదొక గొప్ప పాయింట్ను అందించింది. ప్రేక్షకుల మనసు దోచేస్తున్నాయంటే నిజంగా తెలుగు సినిమా కొత్త దిశగా సాగిపోతుందని చెప్పవచ్చు. పరుచూరి గారి మాటల్లో క్లారిటీ, ఒక ఆర్ట్ ఫార్మ్గా సినిమా పట్ల గల గౌరవం స్పష్టంగా కనిపిస్తుంది. ఒక 16 నిమిషాల పాటు ఒక అమ్మాయి, అబ్బాయి రూమ్లో ఉన్నారు. కానీ వాళ్ళు ఏం చేశారో వెంటనే చూపకుండా ఆసక్తిని కాపాడుతూ కథ నడిపించారు అన్న కామెంట్లు చూస్తే దర్శకుడు స్క్రీన్ పే పైన ఆయన ఎంత ఇంప్రెస్ అయ్యారో తెలుసు. ఆఖరిలో ఆయన చెప్పినట్లు హీరోయిన్లు చదువుకొని మంచి భవిష్యత్తుతో కథ ముగిసిందంటే మిగిలిన ప్రేక్షకులకు కూడా ఒక పాజిటివ్ నోట్లో సినిమా మిగిలిపోయేది. కానీ ఆ క్లైమాక్స్ ఓపెన్ ఎండెడ్గా ఉండడం వల్ల ఆర్థికంగా కాదు, భావోద్వేగంగా బాధించేలా చేస్తుందేమో. భార్యలకు రోగాలు వస్తే విడాకులు ఇస్తున్న భర్తలు, సమంత మళ్ళీ రగిల్చింది కదా. ఈ విషయంపై మీరు ఇచ్చిన వివరణ అంతా చూశాక నిజంగా ఇది ఒక రకంగా రన్నింగ్ మెటర్గా మారిపోతుంది. నాగ చైతన్య, సమంత విడాకుల వ్యవహారం ఇకనైనా ముగుస్తుందా అనే సందేహం కూడా వస్తుంది. ఇద్దరు ఎంతో ప్రేమతో పెళ్లి చేసుకుని ఆ తర్వాత ఒక్కసారిగా విడిపోవడం అభిమానుల్ని ఎంతగానో కలిచివేసింది. కానీ అసలు విడాకులకు కారణం ఎప్పటికీ క్లియర్గా కాకపోవడం వల్ల గాసిప్స్, ఊహాగానాలు మాత్రం ఆగడం లేదు. ఇప్పుడు ఈ సమంత ఒక లైక్ వివాదం చూస్తే ఇది చాలా సున్నితమైన విషయాన్ని టచ్ చేసింది. ఆమె మయోసెటిస్తో బాధపడుతున్న సమయంలో ఆ పోస్ట్ కాన్సెప్ట్ను లైక్ చేయడాన్ని చాలామంది అందుకు సంబంధించిన సూచనగా చూస్తున్నారు. అనారోగ్యంతో ఉన్న భార్యను భర్త వదిలేశాడు అన్నదే మెసేజ్ కాబట్టి ఇది కొంతమందిలో అనుమానాలకు తావిస్తుంది. నాగ చైతన్య మాత్రం ఇప్పటి వరకు ఎక్కడా ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా తనదిన మార్గంలో ముందుకెళ్తూ ఉండడం, సమంత మాత్రం తరచు ఏమో చెప్తుందో, ఎప్పుడు ఏదో చెప్పినట్లు ఉండే కామెంట్స్ చేయడం వల్లనే ఈ రూమర్లు ఆగడం లేదు. సముద్ర తీరంలో డ్రాగన్ ముచ్చట్లు. ప్రశాంత్ నీల్ మరియు ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్న డ్రాగన్ సినిమా ప్రస్తుతం పెద్ద హైప్ క్రియేట్ చేస్తుంది. కర్ణాటకలో రేపు ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది. ఇక ముందు ఈ సినిమా కోసం భారీ యాక్షన్ షెడ్యూల్ మంగళూరులో నిర్మించిన గ్రాండ్ పోర్ట్ సెట్లో జరగనుంది. ఇక ఈ సినిమాపై మరింత ఆసక్తి రేపేలా ఎన్టీఆర్ మరియు ప్రశాంత్ నీల్ సముద్రం ఒడ్డున కలిసి కథ గురించి చర్చిస్తూ కనిపించిన ఫోటో ప్రస్తుతం వైరల్ అయింది. వీరిద్దరి కలయిక ఎంతో స్పెషల్గా ఉంటుంది.
కాబట్టి ఈ సినిమా స్క్రిప్ట్ కూడా చాలా సమయం తీసుకొని తయారైంది. ప్రశాంత్ నీల్ ఈ సినిమాతో ఎన్టీఆర్ కెరీర్లోనే అత్యుత్తమైన చిత్రాన్ని ఇవ్వాలని ఉత్సాహంగా పనిచేస్తున్నారు. ఈ సినిమా స్క్రిప్ట్ను ఎక్కువ సమయం తీసుకొని రూపొందించినట్లు సమాచారం. అందుకే దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు మరియు రవి బస్రు సంగీతాన్ని అందిస్తున్నారు. 2026 వేసవిలో పాన్ ఇండియా లెవెల్లో విడుదల అవుతుందని భావిస్తున్నారు. డ్రాగన్ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. సినిమా బజార్ యూట్యూబ్ ఛానల్ తో పాటు సినిమా బజార్ డిజిటల్ ఈ పేపర్ మరియు సినిమా బజార్ వెబ్సైట్ ను కూడా చూస్తూనే ఉండండి. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం సినిమా బజార్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సినిమా బజార్.